హర్ హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం చాలా మంత్రయోగాలు తంత్రయోగాలు చెప్పుకుంటూ వస్తున్నాం. దానిలో భాగంగా అతి ఉత్సాహమును కల్పించే కామ కళాకాళి మంత్రము గురించి చెప్పుకుందాం. ఈ మంత్రం చేయడం వలన గృహస్థ ధర్మంలోను వస్తున్న సకల విధములైన శ్రేయస్సులు చేకూరగలవు. దాంపత్య జీవనంలో సౌఖ్యములు మరియు కళారంగములందు కామిత ఫలప్రదగా ఈ దేవత మనకు అభయం ఇవ్వగలదు. మరియు నవతంత్ర యోగములు ఇటువంటివి చేయవారికి ఈ మంత్రము చాలా వరకు ఉపకరిస్తుంది. ఈ మంత్రము 22 రోజుల్లోగా 6 లక్షల జపం పూర్తి చేస్తే కాళీమాత యొక్క అనుగ్రహముతో సకల విధములైన గృహస్థ ధర్మమునకు మరియు కళా శృంగార నైపుణ్యతకు ఈ మంత్రము చాలా వరకు తోడ్పడుతుంది. కాగా కామ కళ కాళి అన్నది మోక్షదాయి. ఈ వివరాలు ఎప్పుడైనా తీరుబాటు సమయంలో చెప్పుకుందాం. కాబట్టి రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ప్రత్యక్షంగా మీకు మంత్రముని అందిస్తుంది. ఈ మంత్రమును జపం చేసి మన యొక్క సకల మనోవాంఛితములను అతి సునాయాసంగా తీర్చుకోవచ్చు. దివ్యాత్మ స్వరూపులారా, కాళీ ప్రసంగులను వినండి, అవగాహన పెంచుకోండి. ఎర్రని వస్త్రములు, రక్తచందనపు మాల, తూర్పు దక్షిణ అభిముఖంగా ఈ మంత్ర జపం చేయవచ్చు. మంత్రము క్లీం క్రీం హుం క్రోం కామ కళా కాళి ఫట్ స్వాహ. మంత్రం మరోసారి క్లీం క్రీం హుం క్రోం కామ కళా కాళి ఫట్ స్వాహ. మంత్రం మరోసారి క్లీం క్రీం హుం క్రోం కామ కళా కాళి ఫట్ స్వాహ. కాళీమాత యొక్క ప్రసంగములను వినండి, అవగాహన పెంచుకోండి. మన యొక్క మనస్కామ్యములను కామితార్థములను నెరవేర్చుకునే శక్తివంతమైన కామ కళ కాళీ యొక్క మంత్రము జపం చేసి సకల విధములైన శ్రేయస్సులతో ఆనందభరితమైన జీవితమును కొనసాగించగలం. ఇదే మంత్రము నవతంత్ర యోగంలో అనుసంధానం చేసి స్త్రీ పురుషులు సంభోగ క్రియలో పాల్గొంటూ ఈ మంత్రము జపం చేయడం వలన వారు ఏమి చింతిస్తే అది తక్షణమే నివారణ చేయబడుతుందని కాళీమాత యొక్క కల్పములో చెప్పబడుతూ ఉన్నది. స్త్రీ పురుషులు సంయోగము చేస్తూ అనగా సంభోగము చేస్తూ ఈ మంత్రము చేయడం చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. అదే ప్రకారంగా స్త్రీ పురుషులు లగ్నదేహులై ఒకరు అంగమును ఒకరు చూసుకుంటూ ఈ మంత్ర జపం చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. సంభోగ క్రియలో పాల్గొన్న తర్వాత ప్రసాదం నివేదన చేస్తూ రాత్రి వేళ గాని ఈ యోగము చేయగలిగితే నవతంత్ర యోగ సిద్ధులు ఈ ఒక్క మంత్రముతో మనం సిద్ధింప చేసుకోగలం. కానీ ఈ మంత్ర యోగ సిద్ధి అనగా సంభోగ క్రియలో పాల్గొంటూ చేయడం అనేది భర్తతో చేసిన తనకు గురువుగానే భావన చేస్తూ చేయవలసి ఉంటుంది. ఆ ప్రవాహంలో స్త్రీమూర్తి ప్రకృతిగాను పురుషుడు పూర్ణ పురుషుడుగాను ప్రకృతమై చేస్తే విశేషమైన ఫలితం తప్పక లభించగలదు. దివ్యాత్మ స్వరూపులారా, చేయండి. చేసి తగ్గ ఫలితములను పొంది ఎనలేని ఆనందములతో మనస్కామ్య సంపూర్ణముతో జీవితంను కొనసాగిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉండాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.